టెక్నికల్ సమస్యలు దేశంలోని ఎయిర్పోర్టులో గందరగోళానికి కారణమయ్యాయి. ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టంలో లోపం కారణంగా అనేక విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో మొదలైన సమస్యతో దేశంలోని మేజర్ ఎయిర్పోర్టులపై ప్రభావం చూపించింది. ఢిల్లీ ఎయిర్పోర్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 300కు పైగా విమానాలు ప్రభావితమయ్యాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఢిల్లీ ఎయిర్పోర్టులో అనేక విమానాలు నిలిచిపోయాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి ఎయిర్లైన్లు ప్రయాణికులకు అలర్ట్ జారీ చేశాయి. విమానాశ్రయ అధికారులు మాన్యువల్ ప్రక్రియలతో పనిచేస్తున్నారు. కానీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఏటీసీ వ్యవస్థలోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టంలో లోపం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థ విమానాల ప్రణాళికలను ఆటోమేటిక్ గా తయారు చేస్తుంది. దాంట్లో సమస్య కారణంగా కంట్రోలర్లు మాన్యువల్ గా పనిచేయాల్సి వస్తోంది. దానికి టైం పడుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రోజుకు 1500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాన్యువల్ ప్రక్రియలతో పనిచేస్తోంది. ఏఎంఎస్ఎస్ లో లోపాన్ని టెక్నికల్ టీంలు రిపేర్ చేస్తున్నాయి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రయాణికులు ఎయిర్లైన్స్ అప్డేట్స్ ఫాలో కావాలని సూచించింది. సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని, అందుకు సమయం పడుతుందని తెలిపింది. అందుకే విమానాల రాకపోకల్లో ఆలస్యం కొనసాగవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా ప్రయాణికులు బోర్డింగ్ గేట్ల దగ్గర లాంగ్ క్యూలో, టెర్మినళ్లలో ఎదురు చూస్తున్నారు. విమానాల్లో కూడా వెయిటింగ్ పెరిగింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన టెక్నికల్ ఇష్యూ ప్రభావం దేశంలోని ఇతర విమానాశ్రయాలపైన పడింది. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దాదాపు 220 విమానాలు ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. ముంబైలో ఢిల్లీ రూట్ విమానాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఫలితంగా ముంబై, ఢిల్లీ మధ్య నడిచే ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలకు చెందిన కొన్ని విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. రిపుల్ ఎఫెక్ట్ వల్ల ఇతర రూట్లలోనూ విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, పూణే లాంటి ప్రధాన విమానాశ్రయాల్లో విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. విమానాల ఆలస్యం, రద్దుతో ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేయిస్తున్నారు అని సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రయాణికులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.